ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీపై అనర్హత వేటుపడింది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు. దీంతో సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవమైంది. ఎన్నికలకు ముందుగానే ఒక లోక్సభ స్థానం తమ ఖాతాలో పడటంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవమైంది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీపై అనర్హత వేటుపడింది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు. దీంతో సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవమైంది. ఎన్నికలకు ముందుగానే ఒక లోక్సభ స్థానం తమ ఖాతాలో పడటంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, గుజరాత్ లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా లోక్సభకు ఎన్నికయ్యారు. సూరత్ జిల్లా కలెక్టర్ సౌరభ్ పార్టీ ఎంపీ సర్టిఫికెట్ కూడా కొద్దిసేపు క్రితం ముఖేష్ దలాల్ కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేష్ కుంబానీ సమర్పించినటువంటి నామినేషన్ పత్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు తిరస్కరించారు. నీలేష్ కుంబానీ నామినేషన్ పత్రాలపైన ఎవరైతే ప్రపోజర్లు ఉంటారో ఆ ప్రపోజర్లు సంతకాలు చేసినటువంటి ముగ్గురు వ్యక్తులు అవి తమ సంతకాలు కావు అంటూ ఒక అఫిడవిట్ ను దాఖలు చేయడంతో ఇక కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీ నామినేషన్ చెల్లదు అంటూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే ఈ స్థానం నుంచి నామినేషన్లు వేసినటువంటి మిగతా అభ్యర్థులంతా కూడా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. ఈ నాటకీయ పరిణామాల నడుమ ముఖేష్ దలాల్ సూరత్ నుంచి ఏకగ్రీవంగా లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. మే 7వ తేదీన అక్కడ 3వ ఫేజ్ లో మే 7వ తేదీన గుజరాత్ లో ఉన్నటువంటి 26 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ఒకే రోజు జరగబోతున్నాయి. ఈ మే 7వ తేదీకి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ కు సంబంధించినటువంటి ఎన్నికలకు ఏప్రిల్ 12న నోటిఫికేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 19న నామినేషన్లకు చివరి తేదీ. 20వ తేదీన స్క్రూటినీ జరిగింది. ఈ స్క్రూటినీ సందర్భంగానే ఈ యొక్క లూప్ హోల్స్ అన్ని కూడా బయటపడ్డాయి. విత్డ్రాయల్స్ అంటే ఉపసంహరణకు 22వ తేదీ ఈ రోజు చివరి తేదీ. కాబట్టి ఈ రోజు మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ వారంతా కూడా నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లుగా ఈ రోజు చెప్పడంతో ఇక బీజేపీ అభ్యర్థిని ముఖేష్ దలాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ఈ రోజు సూరత్ జిల్లా కలెక్టర్ ఎంపీ సర్టిఫికెట్ ను అందజేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీకి సంబంధించినటువంటి పత్రాలపైన ప్రతిపాదకులుగా అతని బావమర్ది జగదీష్ సవాలియా, అతని మేనల్లుడు ధ్రువీన్ దమేలియా, ఆయన భాగస్వామి అయినటువంటి రమేష్ పొల్లారా, వీళ్ళ ముగ్గురు సంతకాలే ఉన్నాయి. కాకపోతే ఆ 3 సంతకాలు కూడా మావి కావు అంటూ ఎన్నికల అధికారికి ఒక అఫిడవిట్ ని ఇచ్చారు. అఫిడవిట్ తో పాటు ఒక వీడియో రికార్డింగ్ కూడా ఎన్నికల అధికారి చేయడం జరిగింది. ఇక ప్రతిపాదకుల వాదనను అనుసరించి ఎన్నికల అధికారి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీకి సమాధానం ఇవ్వడానికి ఒక రోజు కూడా సమయం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎన్నికల అధికారికి సమాధానం ఇవ్వడానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీ తన న్యాయవాదితో వచ్చినప్పటికీ కూడా ప్రతిపాదకులతో హాజరు కాకపోవడంతో ఇక కాంగ్రెస్ అభ్యర్థిని అనాటంగా ప్రకటించి బీజేపీ అభ్యర్థి అయినటువంటి ముఖేష్ దలాల్ కు ఎంపీ సర్టిఫికెట్ కూడా కొద్దిసేపు క్రితం అందజేయడం జరిగింది. రైట్, థాంక్యూ కృష్ణ.